లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. మార్చి 29న అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. 48 ఏళ్ల వయసులో డేనియల్ బాలాజీ మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. బాలాజీ మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. డేనియల్ బాలాజీ మృతి పట్ల పలువురు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. డేనియల్ బాలాజీ తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషలో మొత్తం 50కి పైగా సినిమాలు చేశాడు. చిత్రాలు ఎక్కువగా విలన్ రోల్స్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సాంబ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెంకటేష్ నటించిన ఘర్షణ, చిరుత, నాగ చైతన్య, సాహసమే సాహసగా సాగిపో సినిమాలో కీలక పాత్రలు నటించారు. నేషనల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో మెయిన్ విలన్గా నటించారు. తెలుగులో అదే అతడి చివరి సినిమా. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలైన తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు.